ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన వీడియోలో న్యూమరాలజీలో ఒకటో సిరీస్‌లో జన్మించిన వాళ్ళు ఏ విధంగా ఉంటారనేది చూద్దాం. ఒకటో సిరీస్ అంటే ఇక్కడ 1, 10, 19, 28 ఈ 4 డేట్‌లలో ఒక నెలలో ఈ 4 డేట్‌లలో ఎవరైతే పుడతారో వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. అదేవిధంగా మనం ఒకసారి ఈ యొక్క 1-9 అంకెల గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. డెఫినేషన్ ఆఫ్ నంబర్స్ అనుకుంటే ఒకటో నంబర్ వచ్చేసి విక్టరీ. అదేవిధంగా రెండో నంబర్ వచ్చేసి ఈజీ. మూడో నంబర్ వచ్చేసి గ్రోత్. గురువు గదా! గ్రోత్. అదే నాలుగో నంబర్ వచ్చేసి డెత్. అంటే రాహు ప్రమేయం లేకుండా ఏ ఒక్క డిస్టింక్షన్ జరగదు. అదేవిధంగా 5 అనేది నార్మల్‌గా జ్ఞానానికి సంబంధించిన వ్యవస్థ. 6 అనేది వెల్త్‌కి సంబంధించింది. అదేవిధంగా 7 అనేది కేతు డినైడ్. అంటే ఒక ఫలితాన్ని చెడగొట్టడం గాని, లేకపోతే ప్రామిస్ జేయడం గాని ఇది కేతుకు సంబంధించింది. 8 అనేది శని కార్మిక్ నంబర్. కర్మ అనేది ఈ యొక్క నంబర్స్‌కుంటది. 9 అనేది లాంగ్ లైఫ్ కుజుడు కాబట్టి లాంగ్ లైఫ్‌కి సంబంధించిన వ్యవస్థ కాబట్టి ఇది 9 నంబర్లు కూడా ఈ విధంగా అనుకుంటాం. రవిని రాజు లెక్క, చంద్రుడిని రాణి లెక్క మనం చూసుకోవాల్సొస్తుంది. అదేవిధంగా గురువు వచ్చేసి డేరింగ్ అండ్ డాషింగ్. సో, ఈ విధంగా ఇట్లా మనం ఒక్కొక్క నంబర్‌ని మనం విశ్లేషించుకోవచ్చు. అదేవిధంగా ఓవరాల్‌గా ఒకటో నంబర్ పుట్టిన వాళ్ళు, ఒకటో సిరీస్‌లో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటుర్రో చూద్దాం. సో, ఒకటో సిరీస్‌లో పుట్టిన వాళ్ళ 1 గాని, 10 గాని, 19 గాని, 28 గాని ఒక నెలలో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటారనేది, ఏ లక్షణాలనేవి వీళ్ళకుంటాయనేది చూసుకుంటే గనక రవి ఈ యొక్క నంబర్‌కి మూలం తనే. రవి అనేది ప్రభుత్వాన్ని సూచిస్తారు. అంటే ఎక్కువగా వీళ్ళకి నాయకత్వ లక్షణాలనేది ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క డేట్‌లో పుట్టిన వాళ్ళకు ఆత్మవిశ్వాసం ఎక్కువుంటుంది. ఎందుకంటే రవి కాబట్టి ఆత్మవిశ్వాసం ఎక్కువుంటుంది. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళకి నిర్ణయాలు తీసుకునే శక్తి గూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాపోతే కొంచెం అహంకారం ఉండొచ్చు. రవి గదా! రాజు గదా! రాజులాగానే ఉంటాడు. కొద్దిగా అహంకారము అలాంటివి కూడా ఉండొచ్చు. అదేవిధంగా సమస్యను తేలికగా ఎదుర్కుంటారు వీళ్ళు. ఏ సమస్యొచ్చినా కూడా చాలా ఈజీగా వాళ్ళు దాన్ని ఎదుర్కొని దాని యొక్క సొల్యూషన్ అనేది వీళ్ళు వెతుకుంటారు. అదేవిధంగా కొత్త పనుల్లో కూడా వీళ్ళు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటది. కొత్త పనులు ఎక్కువగా చేపట్టడము. రాజు చేసే పనులనేవి వీళ్ళందరికి వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. సో, అదేవిధంగా ఈ వ్యక్తులు సాధారణంగా ఉండరు. దాదాపు ఎక్కువ ఉన్నత పదవులనే వ్యవస్థలనే వీళ్ళు ఉంటారు. ఒకటో నంబర్ వాళ్ళు చాలా వరకు గూడా ఉన్నత పాలిటిక్స్‌లో గాని ఉన్నత పదవులు గాని వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా క్రమశిక్షణ గూడా ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే రవి, రాజు అంటే ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలనే వ్యవస్థతో కూడుకున్న వ్యవస్థ గాబట్టి వ్యవహారాలు గాబట్టి క్రమశిక్షణ అనేది చాలా బ్రహ్మాండంగా వీళ్ళకుంటుంది. వీళ్ళు ఏ విధంగా బతకగలుగుతారంటే వీళ్ళు చాలా సౌకర్యవంతంగా బతకగలుగుతారు. సౌకర్యవంతంగా ఉన్న కాడనే వీళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు రాజు అనే ప్రొఫెషన్‌తోనే వ్యవస్థ అనేది వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా గూడా రాజు లెక్కనే ఉంటారు. ఎక్కువ హానెస్ట్‌గా ఉంటారు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎంత దూరమైనా వీళ్ళు డబ్బులు కాదు వీళ్ళకు. వీళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ ఇంపార్టెంట్. డబ్బులు ఒక రూ. 1,00,000 ఇచ్చినా నాకు రెస్పెక్టే కావాలంటారు. నాకు 1,00,000 కావాలన్నా రెస్పెక్ట్ కావాలంటే రెస్పెక్ట్ కావాలంటారు. సో, అలాంటి వ్యవస్థ కూడుకున్న వాళ్ళు. చాలా ధైర్యవంతులు గూడా ఈ యొక్క సిరీస్‌లో జన్మిస్తారు. ఎక్కువ ఇండిపెండెన్స్‌గా ఉంటారు. అంటే ఇండిపెండెంట్‌గా ఉంటారు. అంటే లైక్ ఎవరి మీద డిపెండ్ కాకపోవడం లాంటిది కొంచెం వీళ్ళకు ఇండిపెండెంట్‌గా బతకడానికి సోర్స్ ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే వీళ్ళకు వీక్‌నెస్ వచ్చేసి కొంచెం ప్రైజింగ్ అంటే ఒక రాజ్యంలో రాజు ఉన్నాడనుకోండి. రాజు పాటతోని మెప్పించగలుగుతాం. లేకపోతే పొగడ్తతోని మెప్పిస్తే ఏమైతది వాళ్ళు ఏదో ఒకటి దానాలు, బంగారం విలువైన వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క సిరీస్‌లో అంటే ఒక నెలలో 1, 10, 19, 28 ఈ 4 డేట్‌లో జన్మించిన వాళ్ళేంటంటే ప్రైజింగ్ పొగడ్త. ఈ యొక్క పొగడ్తకు వీళ్ళు పడిపోతారు. వీళ్ళ దగ్గర నుంచి పనులు కావాలంటే వీళ్ళని పొంగిస్తే వీళ్ళు ఆటోమేటిక్‌గా అన్ని పనులు చేసి పెడతారు. వీళ్ళను ఎప్పుడు జై కొడుతూ ఉండాలి. అంటే రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారు బ్యాక్ సైడ్‌లో జై జై అని కొట్టించుకుంటారు కాబట్టి, ఈ నంబర్‌లో పుట్టినోళ్ళు కూడా బ్యాక్ సైడ్ నుంచి జై జై కొడితే వీళ్ళు ఏదంటే అది చేసేస్తారు. వీళ్ళకు మనం ఎంత అంటే నార్మల్‌గా నేనే అన్ని అంటే మీరే అన్ని నాకు అన్నీ చేయాలంటే ముందు పడి ప్రతి ఒక్క పని వీళ్ళే చేసేస్తారు. అంటే ఆ విధంగా కొంతమంది వీళ్ళని వాడుకునే ఉద్దేశ్యం అనవసరంగా వీళ్ళను అంటే ముందు పడేసి ఎనకాల వాళ్ళ పనులు వాడుకోవడం గాని ఇలాంటివి జరుగుతాయి. సో, ఆ విధంగా నేనే అన్ని అనే స్వభావం ఉంటుంది కాబట్టి కొంచెం అది చూసుకోవాల్సుంటుంది. ఇంకొకటేంటంటే యాటిట్యూడ్ ఉంటుంది. గర్వం ఉంటుంది. ఈ యొక్క నంబర్‌లో పుట్టిన గర్వం ఎక్కువుంటది. యాటిట్యూడ్ ఎక్కువుంటుంది. సో, చూసుకుంటే ఈ యొక్క రవి అంటే రవి యొక్క నాయకత్వ లక్షణాలే క్యారెక్టరిస్టిక్సే వీళ్ళందరికీ ఈ యొక్క సిరీస్‌లో పుట్టిన వాళ్ళకి వస్తుంటాయి. ఇందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ యొక్క లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ మన యొక్క విధి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటో నంబరు 10 నంబర్ అనేది మ్యాక్స్ వీళ్ళకి 80% అనేది లక్షణాలుంటాయి. మరి 19 నంబర్ ఉంది గదా! ఇది కాంపౌండ్ నంబర్ చూసుకుంటే 19 అంటే మళ్ళీ రవి, కుజులు వస్తారు. ఫైరీ ప్లానెట్స్ వీళ్ళు కొంచెం డిఫరెంట్‌గా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు రవి కారకత్వాలును, కుజ కారకత్వాలు గూడా వచ్చేస్తాయి. అదే 28 నంబర్స్ ఇంకా కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటారు. 28 నంబర్స్ ఏందంటే చంద్రుడు వస్తాడు. అదేవిధంగా శని వస్తాడు. అంటే
శని వచ్చింది కాబట్టి కొంచెం కష్టాలు ఉంటాయి. చంద్రుడు వచ్చింది కాబట్టి సెన్సిటివ్ ఉంటారు. అంటే ఈ విధంగా మనము క్యారెక్టరిస్టిక్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. ఓవరాల్‌గా ఒక ఒకటో సీరీస్‌లో పుట్టిన వాళ్ళు 1 గాని, 10 గాని, 19, 20 గాని ఈ యొక్క లక్షణాలైతే వీళ్ళకి 100% ఉంటాయి. వీటికి మించి ఈ 1928 వాళ్ళకి స్పెషల్‌గా ఇంకా వేరే అంటే ఈ చంద్రుని యొక్క ప్రభావం గాని, శని యొక్క ప్రభావం 28 వాళ్ళకి గాని, 19లో పుట్టినోళ్ళకు రవి ప్రభావం గాని, కుజ ప్రభావం గాని అంటే వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వీటి క్యారెక్టరిస్టిక్స్ నెక్స్ట్ వచ్చే వీడియోలో చంద్రుని క్యారెక్టరిస్టిక్స్ రెండో సీరీస్‌లో పుట్టిన వాళ్ళ వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. సో, అలాగే ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే ఒకటో తేదీ పుట్టిన వాళ్ళకు చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఆశావాహ భావం ఉంటుంది, నాయకత్వ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే పదో డేట్‌న పుట్టిన వాళ్ళకు సహజ నాయకులు వీళ్ళు. అంటే మేనేజ్‌మెంట్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి వీళ్ళకు. సో, ఈ పదో నెంబర్‌లో పుట్టిన వాళ్ళకి కొంచెం ఒకటేందంటే మంచితనం వల్ల ఇతరులు ఉపయోగించుకునే అవకాశం ఎక్కువుంటుంది. నేను చెప్పాను కదా! ఎనక ఉండి అంటే మనం ఏ పనంటే ఆ పని చేయగలుగుతాం కదా! ఈ యొక్క పదో డేట్‌న పుట్టిన వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంది. అంటే ఎక్కువగా వీళ్ళని ఉపయోగించుకొని వేరే వాళ్ళు లాభపడే అవకాశాలు ఎక్కువుంటాయి. అదేవిధంగా 19 నెంబర్ పుట్టిన వాళ్ళకి సంఖ్యా ప్రభావం అంటే 1, 2 కాబట్టి చాలా తెలివైన వారు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది. జీవితంలో సర్దుబాటు నేర్చుకోవాలి. సో, వీళ్ళు కొంచెం 9 ఉంది కాబట్టి కొంచెం ఒక కోపం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 28వ తేదీ పుట్టిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే ఇతరుల అభిప్రాయానికి విలువ ఇస్తారు వీళ్ళు. ఇతరుల అభిప్రాయానికి చూసుకొని ముందు విలువిచ్చి వీళ్ళు కూడా విలువ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తార్కికమైన ఆలోచన ఉంటుంది. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఎందుకంటే 2 ఉన్నాడు కదా చంద్రుడు. సో, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది. సో, వీళ్ళు ఈ రకంగా ఈ 1, 10, ఈ 19, 20 ఓవరాల్‌గా మళ్ళీ 1 నక్షత్రం ఉంటుంది కాబట్టి సారీ 1 నంబరే ఉంటుంది కాబట్టి ఓవరాల్‌గా ఈ విధంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన లక్షణాలన్నీ గూడా ఈ సీరీస్‌లో పుట్టిన వాళ్ళందరికి గూడా వర్తిస్తాయి. సో, ఈ ఒకటో నంబర్‌లో పుట్టిన వాళ్ళకు లక్కీ డేట్స్, లక్కీ నేమ్ ఉందా లేదా? అదేవిధంగా లక్కీ వెహికల్ నంబరు, లక్కీ మొబైల్ నంబరు ఈ విధంగా మనం చూసుకోవాల్సుంటుంది. సో, అవన్నీ మనం లక్కీలో ఉన్నాయో లేవో చూసుకోవాలంటే మీరు తెలుసుకోవాలనుకుంటే మన కింద ఉన్న నంబర్‌కి సంప్రదిస్తే మీ యొక్క లక్కీ డేట్స్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ నేమ్ ఉందా లేదా అనేది గూడా మేము చెప్తాం. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.